యాడికే ఉరుకుతున్నావు? నా బిడ్డ అయ్యా దొరా, నీ కాలు మొక్తదరా. నా బిడ్డను ఎత్తుకొచ్చిండ్రయ్యా, దానికి పెళ్లి కుదిరిందయ్యా, ఇడిసి పెట్టండి అయ్యా. అందుకే మొగుడి కన్నా ముందు పటేల్ కానిచ్చేస్తుండు. పంచత్ని కాలు మొక్త, ఆడబిడ్డనట్టు చేయటం న్యాయం కాదరా. ఇక్కడ పటేల్ ఏం చెప్తే గదే నడుస్తుంది, కాదని నువ్వేం చేయలేవు. అది చిన్న పిల్లయ్యా. కొద్దిసేపు ఓపిక పట్టు, ఓపిక పడితే నీ బిడ్డను తీసుకొని పోవచ్చు. దొరా, కాలు మొక్త. పటేల్ సాబ్, రుచి ఎట్లుంది? ఆడదాని రుచి ప్రపంచంలో అన్నిటికంటే గొప్ప రుచి. అందుకేగా ఎన్ని చూసినా చూడాలని ఉంటుంది. రేయ్, బండి దొరంటికి దోలండ్రా. అయ్యయ్యా, మా పంట మీరు తీసుకెళ్ళుడేందయ్యా? మా పిల్లం పిల్లలు ఏం తిని బతకాలయ్యా? బతికితే బతకంటే సత్తే సావండి. కష్టపడి పండించుకున్నావు, కడుపు కొట్టొద్దయ్యా. అయ్యా అయ్యా, కాలు ముక్తా అయ్యా, కాలు ముక్తా. పోరా ముసలోడా, మొత్తం పట్టుకురమ్మన్నాడు పటేల్ సాబ్. ఈ తిండి గింజలైనా ఉంటుండయ్యా. అయ్యా కాలు మొక్కుతారయ్యా. వదిలేయండయ్యా. కష్టపడి పండించారయ్యా. అయ్యా అయ్యా అయ్యా, నేను కష్టపడి పండించుకున్న పంట అయ్యా. అయ్యా 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 ఏందయ్యా? అయ్యా అయ్యా, మేము కష్టపడి పండించుకున్న పంట అయ్యా. నీకు దండం పెడతామయ్యా. అయ్యా యాడికిరా? బడికి పోతున్నామన్నా చదువుకోవడానికి. చదువుకోనీకి పోతే పటేల్ పొలంలో పనులు ఎవడు చేస్తాడు? మేము రామన్నా చదువుకుంటాం. మరి చదువుకొని ఏం చేస్తారా అన్న? మేము రామన్నా చదువుకుంటాం. ఇంకా ఎన్నాళ్ళు ఇలా మనల్ని దోచుకోవడం? ఈ పటేల్ పట్టవారులు చెప్పిందే న్యాయమా, చేసిందే చట్టమా? మన బతుకులు వాళ్ళ కాళ్ళ కింద చీమలా నలిగిపోవడమే కానీ ఎదిరించి బతకలేం. కుదరదు, ఆ పటేలు పట్వారీల్ని చంపాల్సిందే. ఒకరిని చంపితే న్యాయం జరుగుతుందా? వాడి చోట్లోకి ఇంకోటి వస్తాడు. ఆ సంగతి తర్వాత మనం ముందు వాళ్ళని చంపేద్దాం, మన ఊరికైనా న్యాయం జరుగుద్ది. సంపూర్ణ కొడుకుల్ని తాజా వార్తలు. ఇప్పుడే మన ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. అనాదిగా ఉన్న పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేస్తూ తీర్మానం చేశారు. ఇకపై పటేల్ పట్వారీలకు ప్రజలపై ఎటువంటి హక్కులు ఉండవని తీర్మానించారు. మా ప్రభుత్వం పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. రే పటేలా, ఈసారి మా ఊరు ఆడపిల్లల మీద చెయ్యేసినావనుకో, కుతుకులు కోస్తా నా కొడక. మళ్ళా గిట్ల పంట జోలికొస్తే పొంద పెడతారా బాడుకో.
మళ్ళీ ఈసారి మా పిల్లలతో కాళ్ళు తెచ్చుకుంటే లంబడి కొడుక నీ కాళ్ళు చేతులు నరికి ఎల్లమ్మ కొడి దగ్గర నీ మొండే మేలాడి తీస్తారా? నిన్నెందుకు చంపకుండా వదిలేసినాం అనుకుంటున్నావా? మా అన్న ఎన్టీఆర్ తెచ్చిన చట్టం వల్ల. మీ పటేల్ పట్టువారి వ్యవస్థకు సమాధి కట్టిండు ఎన్టీఆర్. మా బతుకుల్లో ఎలుగులు నింపుండు. మమ్మల్ని హంతకులు కాకుండా చేసిండు. మా పేదోళ్ళ ధైర్యం ఎన్టీఆర్. మా పిల్లల భవిష్యత్తుకు ఆదర్శం ఎన్టీఆర్. మా ఆడాళ్ల ధైర్యం ఎన్టీఆర్. దారుణ మారణకాండలు సృష్టించిన పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసి బానిసత్వపు సంకెళ్లు తెంచి పేదజనుల గుండె ధైర్యం అయ్యాడు అన్న ఎన్టీఆర్. తరతరాలకు బానిసత్వాన్ని దూరం చేసిన భావితరాల నిత్య స్మరణీయుడు, చిరస్మరణీయుడు మన ఎన్టీఆర్.